చాలామంది మీరు రెండో వాడిని ప్లాన్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అయితే నేను ఎందుకు అని అడుగుతాను. అడిగితే వీళ్ళు తోడుంటారు, వీళ్ళు తోడుంటారు అంటున్నారు. ఎందులో తోడు? జరుగుతున్న వార్లోనా, అవుతున్న కల్తీల్లోనా, లేకపోతే పెరుగుతున్న స్కూల్ ఫీజుల్లోనా? స్వేచ్ఛగా వర్షంలో తడవడానికి కూడా లేకుండా ఈ నేచర్ని మొత్తాన్ని కూడా పొల్యూట్ చేస్తున్నారు ఈ బడా డబ్బులున్న వ్యక్తులు. వాళ్ళ స్వార్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఇవాళ వర్షం పడితే వెళ్ళి హ్యాపీగా వెళ్ళి తడుద్దామన్నా కూడా భయం వేస్తుంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ గ్యాసెస్ని మన స్ట్రాటోస్ఫియర్ ఏదైతే మనకి క్లౌడ్స్ ఉంటాయో ఆ క్లౌడ్స్ రేంజ్లో ఏవో కెమికల్స్ అన్నీ వదిలేసి అక్కడి నుంచి ఒక కెమికలైజ్డ్ ఒక ల్యాబొరేటరీ వర్షాన్ని కురిపిస్తున్నారు. అది ఎంత హార్మ్ఫుల్గా ఉందంటే దాంట్లో అన్ని కెమికల్స్ ఉన్నాయి. సో దాన్ని ల్యాబ్ టెస్ట్ చేసి అసిడిక్ నేచర్ కూడా ఉంది, ప్లస్ దాంట్లో కెమికల్స్ కూడా ప్రూవెన్ అని చెప్పి అంటున్నారు. అసలు సమ్మర్లో వర్షం పడడం అదే వింత అనిపిస్తుంది. దాంట్లో ఇంకా వడగళ్ళ వాన, ఐస్ పడుతుంది, అది ఇంకా వింత కనిపిస్తుంది. సో ప్రపంచం ఎటు పోతుందో తెలీదు, మనిషి జీవితం ఎక్కడి దాకా ఉందో తెలీదు. సో ఇలాంటి సొసైటీకి మనము ఇంకొకరిని తీసుకొచ్చి ఇలాంటి హార్మ్ఫుల్ సొసైటీస్లో ఉంచడం అవసరమా? చాలామంది యూఎస్లో వెళ్ళి ఆ కంట్రీ సైడ్ అని లేకపోతే అక్కడని ఇక్కడని వెళ్ళి చెట్ల మధ్యలో ఫారెస్ట్ మధ్యలో బతుకుతున్నారు, ఫైన్. బట్ వర్షాన్ని నువ్వు ఎలా ఆపుతావు? వాళ్ళు కురిపిస్తున్న ల్యాబొరేటరీ కెమికలైజ్డ్ వర్షాన్ని ఎలా ఆపుతావు? అది వెళ్ళి ఆ ఫారెస్ట్లోనే కదా పడుతుంది. ఇంకా మనకన్నా కనీసం అది ఫ్లో అయిపోతుంది. ఇంకా ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి ఆ చెట్ల మీద అలాగే ఉంటుంది. అది వాళ్ళు అదే పీల్చాలి గాలి. ఆయన ఒక్కడి సంతోషం కోసం ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలీదు. బట్ ప్రపంచాన్ని అందరినీ కూడా సో ఇలాంటి ప్రపంచంలోకి ఇంకా మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళని మనమే బాధ పెట్టినట్టు అవుతుంది. అది చాలా పెద్ద పాపంలా అనిపించింది. అందుకే ప్రపంచం అంతా హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు 2 కంటావా, 4 కంటావా, 50 మందిని కంటావా, అది ఓకే. బట్ ప్రపంచం అంతా ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లల్ని సెకండ్ థర్డ్ కనడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బేబీస్కి మనం ఒక సేఫ్ఫుల్ ప్లేస్, సేఫ్గా ఉండే ప్లేసెస్ని ఇవ్వాలనుకుంటాం. ఇవాళ దుబాయ్ సేఫ్ హెవెన్ అని పిలుచుకునేది అదే. ఏమేదో మనకు తెలుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి అలాంటి సలహాలు తీసుకోకపోవడమే నయం. మీకే ఓకేనా? ఉంటా.